కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయల డబ్బులను డైరెక్ట్గా బెనిఫిషరీలకు బటన్ నొక్కటం ద్వారా ఇస్తే దానిలో సుమారుగా 50,000 కోట్ల రూపాయల యొక్క డబ్బులు కేవలం మాలామాదిగులకు మాత్రమే వచ్చింది. 2,75,000 కోట్ల రూపాయల పంపిణీలో మాలా మాదిగ రెల్లి కులస్తుల భాగం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రావటం కోసం సూపర్ 6 పథకాలు అమలు పరుస్తానని మాటిస్తే మా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని ఓట్లు ఆయనకు పడితే ఓట్లు వేసినా ఏకపోయినా రాజ్యాధినేతగా పరిపాలకుడుగా ఈ సామాజిక వర్గానికి రావాల్సిన 50,000 కోట్ల రూపాయల నిధులు దాన్ని ఓ సంవత్సరానికి విభాగిస్తే 10,000 కోట్ల రూపాయల డబ్బులు మాలా మాదిగ రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెప్తున్నారు.